సినిమా ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వం మధ్య నడుస్తున్న వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. టాలీవుడ్ ని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక లేఖ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో ఆయన సినీ పరిశ్రమపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టారు. పలు కీలక విషయాలు ప్రస్తావించారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ముదురుతున్న వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రి దుర్గేష్ గారికి ధన్యవాదాలు. 9 రోజుల నుంచి ఉన్న పరిస్థితులకు ముగింపు పలికారు. సమస్య ఎక్కడో మొదలైంది. మంత్రి గారి కృషితో అన్నీ ముగిసిపోయాయి. చాలా డైలమా నెలకొని ఉంది ప్రజల్లో. తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్స్ ఈ విషయాన్ని లేవనెత్తారు. వారికున్న ఇబ్బందులు చెప్పారు. ఏప్రిల్ 19న ఈ విషయం జరిగింది. ఏప్రిల్ 26న గిల్డ్ మీటింగ్ జరిగింది. అప్పుడు మాకు విషయం తెలిసింది. వాళ్ళ డిమాండ్లకి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం ఇది. నిర్మాతల మీటింగ్లో వాళ్ళని రమ్మని పిలిచాం అని దిల్ రాజు తెలిపారు. ఇక సినిమా ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరికి వెళ్లాలని దిల్ రాజు తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్లో ఎగ్జిబిటర్స్ విషయాలు, మిగతా సమస్యలు చర్చిస్తామని అన్నారు. ఈ మేరకు పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు, మేం పడతామని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు. దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఆస్కార్ నటులు కమల్ హాసన్లు ఎక్కువైపోయారు, వీళ్ళ నటన చూడలేకపోతున్నామంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్లో ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది చర్చాన్యాంశంగా మారింది. కానీ సరిగ్గా దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ట్వీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆయన దిల్ రాజును ఉద్దేశించే ట్వీట్ చేశారేమో అని కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.